హలో అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి పాస్తా చూసేద్దాం. మరి రెసిపీ ఫస్ట్ అయితే వాటర్లో ఆయిల్ వేసి బాయిల్ చేసేసేయాలి. ఆ వాటర్ కాయ లోపల మనము టమోటాని గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి పేస్ట్ లాగా. ఈ కన్సిస్టెన్సీతో రావాలి పేస్ట్. ఇప్పుడు వాటర్ కాగినాక పాస్తా వేసేసుకొని టూ టైమ్స్ కలుపుకున్నాక ఒక బాయిల్లో ఆయిల్, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసుకొని మనం పట్టి పెట్టుకున్న టమోటా పేస్ట్ వేసేసి బాగా దాన్ని మసాలాలను కలిపేసి ఇప్పుడు పాస్తా వేసి కలిపిన తర్వాత మసాలా వేయాలి. పాస్తా మసాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది కొత్తిమీరతో. బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. Taste super.